కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందట. ఏంది చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలుసునన్నారు. జిల్లాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని, కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఎప్పటికీ రాజీ పడబోమని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా కూడా కేసీఆర్ను బద్నాం చేయొద్దు, మా నాన్న మస్తు మంచోడు, మా నాన్న మంచోడు కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఓడించారని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా కేసీఆర్ ఇస్తుంటాడు, కేసీఆర్ రాజరిక పాలన ఎట్లా ఉంటుంది, కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఎన్నిసార్లు కలిసిండు, ప్రగతి భవన్కు ఎన్నిసార్లు ప్రజల్ని రాణించిండు, కనీసం ఎమ్మెల్యేలకు ఎంపీలకు అపాయింట్మెంట్ కావాలన్నా కూడా కేసీఆర్ ఏ విధంగా పాలన కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు మీరు కొత్తగా చెప్తే వినేటువంటి పరిస్థితులు లేదు. మీ యొక్క రాజరిక పోకడలు కనుక మీరు చూపించకపోయి ఉంటే నిజంగానే తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ విధంగా అయితే ప్రజల దగ్గరకు పోయి ఉద్యమాలు చేశారో అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉన్నారో అట్లా ఉండేది ఉంటే ప్రజలు ఇంకో 10 ఏళ్ళ 20 ఏళ్ళ అయినా కూడా మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు. మీరు అట్లా కాకుండా ఈరోజు మీకు నచ్చినట్టుగా మేము చేస్తాం, మాకు నచ్చినట్టుగా మేము ఉంటామని చెప్పేసి చేసినటువంటి కార్యక్రమమే ఈరోజు మిమ్మల్ని తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. లెటర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. నేను ఆ చిన్న పురాణాలు రాసినట్టు లెటర్ రాసిరు, మరి ఆ లెటర్ కవిత గారే రాసిరా లేదా అని చెప్పేసి కొద్దిగా వైరల్గా మారిన తర్వాత చాలామంది అనుమానపడ్డారు. మరి ఇది తప్పకుండా చర్చలు చేయాలి అని చెప్పేసి లెటర్లు పెట్టుకున్న పరిస్థితికి ఎందుకు వచ్చింది? మీ కేసీఆర్ చేసినటువంటి పాలన వల్ల కదా. ఇక ప్రాజెక్టులో కోట్ల అవినీతి, ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి నిన్న మళ్ళీ బీఆర్ఎస్ మీద నిందలేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. పోతే మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అనే వ్యక్తి 149 ఎకరాల భూమిని ఆక్రమించారు. ఈ భూములను నిరుపేద జర్నలిస్టులకు పంచాలని చెప్పేసి ఏఐసిసి మాజీ సభ్యుడు బక్క జెడ్సన్ డిమాండ్ చేస్తున్నారు. మరి రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆక్రమించిన భూములు 25 ఎకరాలు కాదని 149 ఎకరాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ సభ్యుడు బక్క జెడ్సన్ ఆరోపించారు. ఈ అక్రమ భూములను తెలంగాణ జర్నలిస్టులకు ఇవ్వాలని ఆ భూముల్లో బోర్డు పాతినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్లోని అతిపెద్ద అవినీతి అనకుండా అధికారి అని ఆయన విమర్శించారు. బీఆర్ దొంగల ముఠ గ్యాంగ్ లీడర్ సోమేష్ కుమార్ మరో అక్రమ భాగవతం అన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును వెనకేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఒక్కో రూపాయిని బయటికి తీసి కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు కొంటున్నారని జెడ్సన్ ఆరోపించారు. ఏది ఏమైనా కూడా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ 149 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పేసి బక్క జెడ్సన్ చెప్తున్నాడు. ఒకవేళ బక్క జెడ్సన్ చెప్పింది నిజమే అయితే ఈ 149 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది తప్పకుండా పేద ప్రజలకు పంచాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. మీది పేదల ప్రభుత్వం, పేద ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి మీరు తప్పకుండా ఈ అధికారులు అక్రమంగా కొనుగోలు చేస్తున్నటువంటి భూములు ఏవైతున్నాయో, అక్రమంగా తీసుకున్నటువంటి దందాలు చేసి తీసుకున్నటువంటి భూములు ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో కూడా మీరు తప్పకుండా నిర్ణయం. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఎక్కడో ఒక 100 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తున్నాం, పర్మిషన్ కావాలని చెప్పేసి అంటే చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి అందులో 10 ఎకరాలు పక్క పెట్టరాబై 90 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకో, ఆ 10 ఎకరాలు నేను చూసుకుంటా అని చెప్పి అంటే చచ్చుకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు 10 ఎకరాల భూమిని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఈరోజు కేవలం సిఎస్ సోమేష్ కుమారే కాదు, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, మన కల్వకుంట్ల కవిత అయినా వీళ్ళందరి ఆస్తుల్ని కనుక ఒకసారి వెనక్కి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తే 100,000 ఎకరాల భూములు ఈరోజు బయటకు వస్తాయి. మరి వాటి మీద కూడా ఎందుకనంటే వాళ్ళ దృష్టికి ఈరోజు బయటికి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కొట్టుకుంటారు కావచ్చు, కానీ వీళ్ళ భూముల మీద వాళ్ళ భూముల వీళ్ళు మాట్లాడరు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవితకు ఫామ్ హౌస్ ఎక్కడిది, కేటీఆర్కు ఫామ్ హౌస్ ఎక్కడిది, పేద రైతులుగా ఉన్నటువంటి మీరు, పేదలుగా ఉన్నటువంటి మీ పార్టీ నాయకులకు మీకు ఎక్కడి నుండి ఇన్ని వేల భూములు వచ్చినాయి, ఇన్ని ఎకరాల భూములు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవితకు ఫామ్ హౌస్ ఎక్కడ నుండి వచ్చిందని చెప్పేసి మీరు ఒక ఎంక్వైరీ కమిటీ చేసి ఆ ఫామ్ హౌస్ను కబ్జా చేసి కట్టినటువంటి ఫామ్ హౌస్ను మీరు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? కానీ వాళ్ళ జోలికి పోరు, అది క్లియర్. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఎందుకు హాజరు కావడం లేదని చెప్పేసి మల్లు రవి అడుగుతున్నాడు. మరి